హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. నేను మీ రుద్రాని. ఈరోజు మనం రసం, చికెన్ ఫ్రై రెండు ఎలా చేసుకోవాలి అనే దాని మీద వీడియో పెడుతున్నాను. నా వీడియోని మీరు అందరూ లైక్ చేయాలి. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేస్తే నేను ఇంకా ఎన్నెన్నో వీడియోలు పెట్టగలుగుతాను. సరే, ఇక మనం ముందుగా రసం చేసుకున్నాం. రసంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పచ్చిపప్పును మిక్సీలో వేసుకొని జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, అల్లాన్ని తరిగి పెట్టుకొని ముందుగా మనం కాసిని కందిపప్పు, ఫ్రెండ్స్, ముందుగా మనం చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ముందుగా మనం ఆ నానబెట్టిన చింతపండును వడబట్టుకొని పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకుంటే ఈ పులుసు మరిగే ఆ చింతపండు పులుసు మరిగే లోపు మనం చెప్పుకున్నాం కదా, మిరియాలు, కందిపప్పు కాసింత ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం. మసాలా రసం పౌడర్ను తయారు చేసుకున్నాం. ఈలోపు స్టవ్ మీద ఈ చింతపండు పులుసు అనేది కాగుతుంది. ఆ చింతపండులో మనం తగినన్ని నీరుని పోసుకోవాలి. తగినంత నీటితో పోసుకుంటే మన రసానికి తగ్గట్టుగా పోసుకోవాలి నీళ్ళు. దాని మీద మూత పెట్టేసుకొని మనం గ్యాస్ వెలిగించుకొని సిమ్ముల్లో పెట్టుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ మిక్సీకి వేసుకున్నాం ఈ రసం పౌడర్ని మామూలుగా అయితే మనం రసం పౌడర్ని మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. ఎంటీఆర్ రసం పౌడర్ అని అదని ఇదని తీసుకొచ్చుకుంటాం. వాళ్ళు చేసిన దినుసులు శుభ్రంగా ఉంటాయో ఉండవో మనకి ఏమీ తెలియదు. కానీ ఇలా మనం స్వయంగా మనం చేసుకున్న రసం పౌడర్ వల్ల మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, మనకి రుచి వస్తుంది, మనకి అన్నీ బాగుంటాయి. అర్థమైంది కదా. మనం ఫస్ట్గా దాంట్లో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కాసిన పచ్చిపప్పు, కందిపప్పు, చిన్నులపాయ, అల్లం, కరివేపాకు మొత్తం వేసుకొని మనం మిక్సీ చేసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని మెత్తగా ఆ రసం పొయ్యి మీద మనం చింతపండు రసం పెట్టాం కదా,
ఇలా తయారవుతుంది. ఆ రసం మనకి చింతపండు రసాన్ని మనం పెట్టాం కదా స్టవ్ మీద, అది బాగా మరుగుతున్నప్పుడు ఈ మసాలా ఈ రసం పౌడర్ని దాంట్లో వేయాలి. అది వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. మనం బజార్లో వెళ్ళి ఎంటీఆర్ రసం పౌడర్ అని అయ్యని అని తెచ్చుకునే కన్నా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి రుచి బాగుంటుంది, మనకి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. అందరూ ఒకసారి ప్రయత్నించి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం చింతపండు పులుసు పెట్టాం కదా పొయ్యి మీద, అవి మరుగుతున్నాయి చూశారు కదా. ఇప్పుడు దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా రసం పౌడరు, దాన్ని ఇప్పుడు అందుట్లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం వేసిన మసాలా రసం పౌడరు కొంచెం అది ఉడికేదాకా, అవి ఉడికేలోపు మనం రసానికి సంబంధించినవి తాలింపు వేసుకోవాలి. దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆ రసం 5 నిమిషాలు అది కాగేలోపు ఇప్పుడు మనం తాలింపుకు సిద్ధం చేసుకోవాలి. దాంట్లో ముందుగా రసం దేంట్లో అయితే తిరగమాత వేసుకుంటామో ఆ తిరగమాత పాత్రను స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని, దాంట్లో ఒక టమాటాని ముక్కలుగా కోసుకొని, ఒక ఉల్లిపాయని, 4 చిన్నులపాయ రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరిగి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలని ఆ కాగిన నూనెలో వేద్దాం. ఇదంతా సింపుల్ ప్రాసెస్. అంతా ఒక 10 నిమిషాల్లోనే మనం గుమగుమలాడే రసాన్ని తయారు చేసుకోవచ్చు. చిన్నులపాయ రెబ్బల్ని మనం పప్పు గుత్తితో ఇట్లా చెదరగొట్టుకొని మన సువాసనకి, చిన్నులపాయ అనేది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి ఔషధాల్లో చిన్నులపాయ తినమంటారు. మీకు సౌండ్ ఆ మోగ వినిపిస్తున్నట్టుంది సౌండ్. తాలింపు గింజలు వేగినాయి. దాంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయ, ఇందాక తరిగి పెట్టుకునేవి ఉన్నాయి కదా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర చివరికి కదా వేసేది. కరివేపాకు ముందుగా వేస్తాము. కొత్తిమీర మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదా వీడియోలో, శుభం కార్డుకి మనం కొత్తిమీర. పచ్చిమిర్చి వేసాం, టమాటా ముక్కలు వేసాం. రసం ఇప్పుడే పొయ్యి మీద నుంచి గుమగుమలాడుతూ వాసన వస్తుంది. కొంచెం కరివేపాకు వేసాం. ఇప్పుడు రసం కూడా తెరులుతున్నాయి చూసారో లేదో, కనిపిస్తుంది కదా రెండు ఒకే దాంట్లో. ఇక రసం ఉందని ఆపేసుకుందాం. దాంట్లో తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకునే వాళ్ళు కళ్ళుప్పు వేసుకోవచ్చు, లేదా సాల్ట్ మనకి లిమిట్ తెలిసి సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ సాల్టే వాడుతున్నారు, ఎందుకంటే సాల్ట్లో అయోడిన్ అనేది తీసేస్తున్నారు కాబట్టి మనం టాటా సాల్ట్ని వాడతాం. ఇప్పుడు పసుపు, తగినంత పసుపు, తగినంత కారం,
ఫ్రెండ్స్, ఇలా స్టీల్ మన కాడ జల్లెడ ఉంటుంది కాబట్టి ఆ జల్లెడలో ఆ రసాన్ని వడగట్టుకుందాం. చింతపండు అవన్నీ వేసాం కదా, ఏదన్నా చింతపండు రెబ్బలు ఏమన్నా పడినా మనం ఇలా వడగట్టుకోవడం వల్ల ఇలా ఆ వేస్టేజ్ అనేది మొత్తం ఇట్లా మనకి ఆగిపోతుంది. వేస్టేజ్ అంతా ఆగిపోయింది, చూసారు కదా. ఇట్లా వడగట్టుకోవడం వల్ల ఇప్పుడు దాంట్లో మనకి ఇక రసం బాగా రసం మరిగితే కంప్లీట్ అయిపోయినట్టే. చివరిలో ఇక మనం ఒక 5 నిమిషాల పాటు స్టవ్ హైలో పెట్టాలా, మామూలుగా సిమ్ముల్లో మీడియం, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టవ్ని ఇలా మూత పెట్టేసుకుంటే ఆ పులుసు తెరిలేదాకా, తెరిలితే కాగినట్టు లెక్క మనకి. ఫ్రెండ్స్, మనకి రసం కాగటం అయిపోయింది, చూసారు కదా, తెరులుతున్నాయి. ఇక రసం అనేది అయిపోయింది, రెడీ అయింది. ఇక మనకి ఇక లాస్ట్ క్లైమాక్స్ శుభం కార్డు మనకి కొత్తిమీర. ఇంతటితో మనం రసం పూర్తి చేసాం. ఎంతో టైం పట్ల 10 నిమిషాల సమయంలో రసం మనకి హాట్గా వేడివేడిగా రసం సూప్ రెడీ. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మనం చికెన్ ఫ్రైలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మార్కెట్ నుంచి కొట్టించుకొని వచ్చాను. 1 కిలో చికెన్ని బాగా కాల్పిచ్చి పసుపేసి కడిగిచ్చి నీట్గా తీసుకొని వచ్చాను. మీకు కనిపిస్తున్నట్టుంది. చికెను మనం స్కిన్తో తింటేనే ఆరోగ్యానికి మంచిదని మొన్న అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు తేల్చి చెప్పారు. చికెన్లో మనకి క్యాన్సర్ను చంపే కారకాలు ఉంటాయంట. మన రీసెంట్గా ఇటీవల కాలంలోనే నేను చదివాను. అందుకని నేను ఎప్పుడు తీసుకొచ్చినా మార్కెట్ నుంచి బాగా శుభ్రంగా కాల్చి, శుభ్రంగా పసుపు మనకు యాంటీబయాటిక్, మీకు తెలిసే ఉంటుంది. పసుపు వేసి శుభ్రంగా కడిగించుకొని తీసుకొని వస్తాను. నేను సెలెక్ట్ చేసుకున్న కోడినే తీసి నా ముందే చేపించి తీసుకొని వస్తాను. వాళ్ళు కడిగి ఆడబెట్టేసి దాన్ని కొట్టించుకొని రాను. అసలు నేను నా ముందే ఫ్రెష్గా చేపించుకుంటాను నేను దగ్గరుండి. అలానే మీరు కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయితే అయింది. అక్కడ నీట్గా మనకి ఎంత కావాలో అంత చెప్తే ఆ చికెన్ సెంటరోడు కోడిని తీసుకొని కోపించి మనకి నీట్గా ఇస్తాడు. అప్పుడు మన ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఇక వీటిని కట్ చేసే పనే లేదు. ఎందుకంటే వాడు అడుగుతాడు మనల్ని, మీకు కూరలో కాదు అది ఫ్రైకా ఏంది, ఎలా కొట్టమంటారని. మనకి ఫ్రైకి అయితేనేమో కొంచెం ముక్కగా గట్టిగా కొడతాడు. కర్రీ అదే కూరకైతేనేమో కొంచెం చిన్న ముక్క కొడతాడు. మనం తెచ్చిన చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి మనం వాటర్లో మామూలుగా కడిగేసుకుంటే మంచిది. ఒకసారి కడిగేసిన చికెన్ని మనం శుభ్రంగా నీళ్ళల్లో కడిగి దాన్ని శుభ్రంగా నీళ్లు వడబోయేటట్టుగా పిండుకొని, ఇది మనం చేసుకునే ఫ్రై కదా, ఫ్రైకి కొంచెం నీళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది. ఇట్లా శుభ్రంగా పిండేసుకొని మనకి ఏదైనా జల్లె లాంటిది ఉంటే దాంట్లో వడగట్టుకుంటే బాగుంటుంది. నీరు ఉంటే ఏంటంటే కొంచెం బాగా లేటు పట్టింది ఫ్రై, నీళ్ళన్నీ ఉడికిపోయేటప్పటికి. కాబట్టి మనం నీళ్ళని బాగా పిండుకుంటే మంచిది, ఫ్రై అనేది తొందరగా అవిద్ది. మనం ఇందాక కడుక్కున్నాం కదా చికెన్ని, ఈ కడిగిన దాన్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మాకెందుకంటే గత వీడియోలో ఉంటుంది, మాకు ఎప్పుడు ఇంట్లో వేసి పెట్టే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత 1 కప్పు పెరుగు,
చికెన్ మసాలా, తర్వాత మనకి తగినంత కారం. దీంట్లో స్పైసీగా తినేవాళ్ళు ఉంటేనే కొంచెం ఎక్కువ, తక్కువ కారం తినేవాళ్ళు ఉంటే తక్కువ. మన కారం అనేది, కారం, ఉప్పు, పసుపు అనేది మన టేస్ట్లను బట్టి ఒకళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి ఇంతని లిమిట్ చెప్పలేము. అది ఆల్రెడీ పసుపుతో కాల్చింది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. దీనిలో కళ్ళుప్పు మనకి రుచికి తగ్గట్టుగా సరిపోయినంత. ఇవన్నీ కరెక్ట్ కొలతలు అనేది చెప్పాలంటే చెప్పలేము, ఎందుకంటే మన రుచికి తగ్గట్టు మనం వేసుకోవాలి కదా. ఎవరో చెప్పారు ఎంత వేసుకోండి ఎంత వేసుకోండి అని అన్నారని వేసుకుంటే మనకి టేస్ట్ అనిపించదు. మనకు తగినంత మనం వేసుకుంటేనే మన రుచి, మన నోటికి తగ్గట్టు మనం దాంట్లోకి నూనె, కొంచెం నూనె వేసుకొని ఈ మిశ్రమం మొత్తం మనం కలయబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కలపడం అయిపోయింది. దీన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనం న్యాచురల్గా మన ఇంట్లో మన సొంతంగా మనం తయారు చేసుకునే చికెన్ ఫ్రై. అదే హోటల్స్లో వాటిలోకి వెళ్తే వాడు అనేక రకాల ఎసెన్స్ కలుపుతాడు, దాంట్లో టేస్టీ సాల్ట్ అని కలుపుతాడు. మన టేస్టీ సాల్ట్ వల్ల మన ఎముకలు గుల్లబారిపోతాయి, మన ఎముకల్లో పట్టుత్వం తగ్గిద్ది, పెళుసుగా మారిపోతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు టేస్టీ సాల్ట్ అనేది మనం వాడకూడదు. దానివల్ల మన ఎముకలకి, మన ఆరోగ్యానికి ప్రమాదం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై దేన్నైతే చేస్తామో ఆ వేయించే పాత్రను స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది 10 నిమిషాలు గ్యాప్లో మనం దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఇది వచ్చేసి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రెండ్స్, మనకి చికెన్ ఫ్రై అయినా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. రసం అయినా చికెన్ ఫ్రై అయినా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఆ రెండిటి కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి. ఇందులో తాలింపు గింజలు అనేది వేయకూడదు, వేస్తే రుచి బాగోదు. మన కూరలో అయితే తాలింపు గింజలు వేసుకోవచ్చు, కానీ ఫ్రైలోకి తాలింపు గింజలు అనేది వేయకూడదు, దానివల్ల రుచి బాగోదు.
ఫ్రెండ్స్, దీంట్లోకి మనం మసాలా దినుసులు, యాలకులని మనం చితరగొట్టేసి, యాలకులు, సాజీరా, అనాస పువ్వు, లవంగాలు, చెక్క అన్నీ పొడి కాకుండా విడివిడిగా వేసుకోవాలి ఆ మసాలా ఆ నూనెలోకి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది అప్పుడు ఆ నూనెలోనే ఉడుకుతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను దాంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆ నూనెలోకి వేసుకోవాలి కొంత. ఈ మిశ్రమం అంతా వేగేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా కాగిని. ఇప్పుడు కరివేపాకు, రెక్కలను కూడా దాంట్లో వేసేసుకొని, ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని ఇక ఆ నూనెలోకి వేసుకోవాలి. ఆ వేసిన చికెన్ని మొత్తం కలయి తిప్పుకోవాలి. ఒకసారి ఆ నూనెలో కలయి తిప్పుకోవాలి. వెడల్పు మనం వేయించుకునేది వెడల్పాటిదైతే ముక్క చిదురవకుండా బాగా ఉడుకుతుంది. మనం కలదిప్పుకోవడానికి కూడా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఎంతసేపు పట్టింది? 15 నిమిషాలు సిమ్ముల్లో, హైలో కొంచెం మీడియంలో పెట్టేసి స్టవ్ని ఒక పావు గంట సేపు ఫ్రై కదా ఉడికేదాకా మూత పెట్టుకుందాం. తిరిగి స్వాగతం. మన 15 నిమిషాల సమయం అయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, నూనె పైకి వచ్చిందంటే కూర ఉడికినట్టు లెక్క. మనకి అలా నూనె పైకి వచ్చేసిందంటే వాసన గుమగుమలాడుతుంది. ఇప్పుడే నోరు ఊరుతుంది, ఇంకా దించక ముందే నాకు. పొయ్యిని సిమ్ముల్లో పెట్టేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధనియాల పొడి చల్లుకుందాం దాని మీద. కొద్దిగా పొడవుని లాస్ట్ క్లైమాక్స్గా కొత్తిమీర అలంకరించుకుందాం. కొద్దిగా కలదిప్పుకుందాం, ఎందుకంటే ధనియాల పొడిని చల్లాం కదా. కొద్దిగా ఆ వాసన పచ్చి వాసన పోవడానికి మొత్తం కలదిప్పుకుందాం కూరని, ఫ్రైని.
ఫ్రెండ్స్, మన చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇంకా మనం దించేసుకుందాం కిందకి. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రసం రెడీ. మనం తినటానికి సిద్ధం. వాసన గుమగుమలాడుతున్నాయి, చూశారు కదా. మా రసం చికెన్ ఫ్రై వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.